అమ్మా గుడ్ మార్నింగ్. వచ్చేసి పువ్వులు జ్యూసు ఇంకేంటి పువ్వులు జ్యూసు పాలు వచ్చేసి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ పెద్ద వీడియోతో. ఈ మధ్యలో కొంచెం బిజీగా ఉండేట్లు అయితే పెద్ద వీడియోలు చేయడం జరగలేదు. ఇక్కడికి వెళ్ళి కంటిన్యూ చేద్దామని చెప్పి మళ్ళీ అనుకుంటాను. చూద్దాం ఎట్లయితే. అమ్మ చాయ్ పెట్టరాదు. ఇప్పుడు ఏంది వరుణ్కు బాక్స్ అయిపోయిన తర్వాతనే మాకేమైనా ఉంటాయా పానీయాలు? చాయ్ పెడితే తాగేసి వెళ్ళేసరికి అయిపోతాయి అని చెప్పి చూస్తున్నాను అనమాట. దీపం పెట్టాలి, నేను గుడికి పోవాలి, బాక్స్ రెడీ చేయాలి, నీకెప్పుడు రెడీ చేయాలి. నాకు కొంచెం మంచిగా చాయ్ పోయి నేను మళ్ళీ వచ్చేసరికి ఫుడ్ రెడీ చేసేసి 9-10 గంటల వరకు అట్లా తినేస్తాను అనమాట. జ్యూస్ నువ్వు తాగినా అయిపోయింది. నేను పెద్ద గ్లాస్ తాగుతున్నామ్మా. చిన్న గ్లాస్ ఎందుకో సరిపోతలేదు, జర పెద్ద కడుపు అన్నది. నువ్వే ఒప్పుకున్నావా? అంతే కదా. నైట్ అయిపోయిందా పెరుగు? ఇవి మంచిగా అవుతున్నాయి తోడు ఈ పాలు. ఇక్కడ వేరే పాలు తెస్తే అయితే నైట్ బిర్యానీ చేయబట్టి టైట్ అయిపోయిందమ్మా. ఆ పెరుగుతో తింటే ఇంకేదో బొత్త టైట్ అయిపోయింది. ఇబ్బంది అనిపించింది. జర ఎక్కువ తినద్దు ఇక. మరి ఎక్కువ తినద్దంటావు, మళ్ళీ 10 గంటలకి రెడీ చేయంటావు. అయ్యో బయటకు పోతే చెప్పలేం కదా మా టైమింగ్ అందు గురించి అని చెప్పి ఇంత తింటే బాగుంటుంది కానీ. చూడండి ఫ్రెండ్స్, గుమ్మడికాయ జ్యూసు ఒక 3 months అయ్యింది తాగబట్టి. నేను ఒక 6 నెలలు అవుతుంది తాగబట్టి. ఎట్లా అంటే అసలు కడుపులో ఉన్న కచరా పట్టి మొత్తం తీసేస్తుంది. కొంచెం అంత ఏది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమన్నా ఉంటే తీసేది. ఇంతకుముందుకు మన అద్దె తింటుంటిగా ఏది మన పానును దాంట్లో అల్లం వెల్లుల్లి ఇట్లా తింటుంటే జ్యూస్ మళ్ళీ ఇన్న పెట్టి ఇట్నే మర్చిపోతుంది. ఎప్పుడు మనకి ఎగ్జామ్ ఉందని చెప్పి చదువుతున్నాను. పొద్దుగా లేచి వరకు ఇలా స్టార్ట్ 5 days. గుమ్మడికాయ జ్యూస్ అట్లుంటుంది ఫ్రెండ్స్, కానీ బాగుంటుంది. అది తాగినా కొద్దీ జర మంచి ఇది అనిపిస్తుంది. కానీ అది చాలా మంచిదంట. 3 నెలలు అవుతుంది, నేను 6 నెలలు అవుతుంది తాగబట్టి. ఇంకా బంద్ చేద్దాం. బంద్ చేసే అవసరం లేదు కానీ అది అద్దె అవుదాం. ఏది పానును అది తమలపాకును అల్లం తేనె ఊర్లో ప్యూర్ తెచ్చుకున్నాం రాంగా. ఇక్కడ తేనె బాగుంటలేదు. అది తెచ్చుకొని తిందాం. మళ్ళీ వచ్చినాక ఇప్పుడు ఒక నెల అయితే ఉరికిపోతాం కదా మనం. నెలనే పోయొచ్చి కూడా 3 నెలలు అయింది ఫ్రెండ్స్. మేము అయితే ఊరికి అసలు మాకు మమ్మల్ని లైక్ చేసే చుట్టాలు లేరట్టున్నారు ఊర్లే. 3 నెలలు అవుతుందా బయట దేశం పోయినట్టు అవుతుంది. ఊరికి కూడా అవుతలేదని చెప్పంటే ఏమైనా పనులు ఉంటేనే పోతాం. మామూలుగా అయితే దేనికి చిన్న వాటికి రావని చెప్పి అందరికి తెలుసు. జనవరిలో పోయినాము, ఇది ఏప్రిల్. నెక్స్ట్ మంత్లో పెద్దమ్మ జాతర ఉంది ఫ్రెండ్స్. అది ఇంకా డేట్ కన్ఫర్మ్ లేదు కానీ 18 వరకు అని చెప్పి అన్నది. ఇంకా క్లారిటీ లేదు కానీ నెక్స్ట్ మంత్లో అయితే కన్ఫర్మ్. ఇక కొంచెం అంత ఇల్లు పని వస్తుంది, చేసేది ఉంది అని చెప్పి అనుకున్నాం కానీ ఇక చూద్దాం, చేయాలి. అది రిస్క్ అవుతుంది. భయం అవుతుంది ఆ ఎండల. పోయిన పండుగ తృప్తి లేకుండా నువ్వు ఇల్లు పని ముందటెత్తావు. ఆ ఎండలో దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఇల్లు పని పెట్టుకోక ఇప్పుడు మళ్ళీ సంవత్సరం చేసుకున్నావు అంటే కొంచెం అంత వేసే ఉంది. కొంచెం చిన్న కొంచెం వర్క్ ఉంది, అది కంప్లీట్ చేద్దాం. అది కంప్లీట్ పిల్లలు తీసుకొని ఎండాకాలం 10 రోజులు పోదామంటే నువ్వు ఇల్లు పని ముందటెత్తావు. ఇక వాళ్ళకి తృప్తి లేకుండా ఎండలో వాళ్ళకి వడదే వాతావరణం ఉన్న 4 రోజులు తృప్తి లేకుండా ఆన్లైన్లో ఆ మనులు ఈ మనులు ఇబ్బంది పడతారు. ఇల్లు పని అదే అద్దెకి. ఈసారి కొంచెం అంత వేసే ఉంది కానీ కొంచెం చేస్తాం ఫ్రెండ్స్, ఎక్కువ ఏం చేయగానే. నెక్స్ట్ టైం మాత్రం దాని రూపురేఖలు మారిపోతాయి. అసలు ఎక్కడున్నాము మేము మీ ఇంటికానే ఉన్నాం అని చెప్పి అనే విధంగా దాన్ని మొత్తం చేంజ్ చేస్తాను నెక్స్ట్ సమ్మర్లో. ఇప్పుడు పెద్దమ్మ జాతర ఉంది, చిన్న మాకు అక్కడ యాత్రలు పోయేది ఉంది, అక్కడిక్కడ తిరిగేది ఉంది. చాలానే కొంచెం తిరుగుడు ఎక్కువ ఉన్నట్టుంది ఈసారి. ఇడిచిపెట్టేసి అంటే కొంచెం చిన్నగా కొంచెం అంత వర్క్ చేస్తా.
ఇప్పుడు పెద్దమ్మ జాతర అప్పుడే పెట్టుకుంటా సుధా చేసి మళ్ళీ నెక్స్ట్ టైం సమ్మర్లో మాత్రం చేద్దాం. ఎట్లా వీలైతే అట్లా చేద్దాం ఫ్రెండ్స్. మనది ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి మనకు జర రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక ఓన్ మ్యానుఫ్యాక్చరే మరి వాడో వీడో ఇన్ని ఇస్తే గవర్నమెంట్ వాడు చెప్పరా కట్టి చూస్తున్నాం కానీ అది కాదు కదా అట్లా ఇక అందు గురించి అని చెప్పి నెక్స్ట్ టైం మాత్రం దాన్ని బ్రహ్మాటుగా వేసి ఇడిచి పెడతాం ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న చిన్న ఊరికే తాపు కింద చదివిస్తే బాగాలేదు. చేద్దాం ఇక మనని కొట్టేటోళ్ళు ఎవరు తిట్టేటోళ్ళు ఎవరు. ఇక్కడ ఏదన్నా ఒకటి చూడాలని చెప్పి జర కొంచెం వెనక ఉంది ఆలోచించడం అవుతుంది. అక్కడ ఉండే అవసరం కూడా లేదు. మనం భూమి మన పిల్లలు ఉండరు అది గానేసాం అసలు. ఎప్పుడన్నా ఒకసారి పోతే అట్లా ఉండాలని పెట్టిండి. ఇక ఇప్పుడు నుంచి అయితే వస్తాయి ఎందుకంటే ఊరికి పోతాం కాబట్టి ఊరి వీడియోస్ అవి ఇవి సమ్మర్ కదా జర బిజీ అంతా అయిపోయింది అన్నట్టు ఇయర్ మొత్తం. ఇక పిల్లలకు హాలిడేస్ వస్తాయి ఫ్రీయే కాబట్టి వీడియోస్ అయితే కంపల్సరీ చేస్తాను. పిల్లలకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత యాత్రలు పోదాం అని చెప్పి ఎంతో అనుకున్నాం ఫ్రెండ్స్. ఏది మన అరుణాచలం పోవాలి, తిరుపతి పోవాలని చెప్పి ఎన్నెన్నో గెస్టులు చేసినాం. ఈ వేములవాడ పోదాం అంటే వస్తే తీరుతలేవు అసలు. ఇవాళ నుంచి వరుణ్ తేజ్కు ఫైనల్ ఎగ్జామ్స్. ఇక వాడిని విడిచిపెట్టి ఒకరిని జేనికి రాదు. ఇక అందరం కలిసిపోవాలని చెప్పి ఎంత ట్రై చేసినా సెట్ అవుతలేదు. ఇక మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే వచ్చే నెలలో అది ఉంది. చూద్దాం ఈ 20 తర్వాత యాత్రలు పోయి రావాలి. నాకు తెలిసి మంచి లైటర్ బుక్ చేయవాలి. దీనిలో అన్ని అగ్గిపుల్లలు అవుతున్నాయి. నాకు లైటర్ ఖరాబ్ అయింది. ఈ 20 డేట్ తర్వాత ఇక యాత్రలు కంప్లీట్ చేసుకొని పెద్దమ్మ జాతరకి ఇక ఊరికి చూడాలి. నెక్స్ట్ మంత్లో ఎప్పుడైతే నెక్స్ట్ మంత్ ఈ 20 కాదు కదా ఈ 20లో మనం యాత్రలు కంప్లీట్ చేసుకున్నాం. ఈ 20కి యాత్రలు కంప్లీట్. వరుణ్కి ఒక 3-4 డేస్ హాలిడేస్ ఉన్నాయి. అప్పుడు పోదాం. చూద్దాం ఎట్లా డిసైడ్ అయితే అట్లా చేద్దాం. బాయ్. అందరూ లైక్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.